రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. మార్పు రావాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలని, రేవంత్ రెడ్డి పోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభా వేదికగానే కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరనున్నారు. సభ కోసం ఇప్పటికే 2 స్థలాలను పరిశీలించారు. మొతే రోడ్లో సభ ఉండే అవకాశం ఉంది. 1,00,000 మందితో సభ నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తిరోగమన చర్యగా మరి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడంతో మరి నాలాంటి వాడు ఏదైతుందో దశాబ్దం తరబడి కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కూడా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా. ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చబడలేకపోవడంతో ఏదైతుందో మళ్ళీ కేవలం 2 సంవత్సరాల కాలంలో ఏదైతుందో మార్పు కావాలి, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ప్రజల నుండి వస్తుంది, ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే ఒక నినాదం ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నా. ఏదైనా బీఆర్ఎస్ మరి కేసీఆర్ గారు వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం అంటే సుదీర్ఘ అనుబంధం అని చెప్పట. ప్రజా జీవితంలో వారితో నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ అనుబంధం, భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ, భిన్న రాజకీయ వేదికల్లో మేము ప్రజా జీవితం కొనసాగింపబడ్డానికి ఎవరే కానీ అధికార పార్టీలో చేరాలని చెప్పని ప్రయత్నిస్తారు. వీళ్ళు మనకు కావాల్సింది ఏదో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే ఒక పార్టీ కావాలి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే ఒక రాజకీయ పార్టీ, అది వాళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుందని చెప్పండి. రైట్, ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. మార్పు రావాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలని, రేవంత్ రెడ్డి పోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి, అదేవిధంగా బహిరంగ సభకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మొత్తంగా చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో శరవేగంగా పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. బహిరంగ సభకు కూడా జీవన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ సభ ద్వారా ఒక సందేశాన్ని పంపాలని ఇటు బీఆర్ఎస్ కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? రైట్ వంశీ, మీరు అన్నట్టుగానే తెలంగాణ రాజకీయాల్లో మార్పులు అనేటివి శరవేగంగా ముందుకు వెళ్తా ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగే రాజకీయ పరిణామాలు ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఒక ఇంపాక్ట్ చూపిస్తాయి. అందులో భాగంగానే జగిత్యాలకు సంబంధించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇక నిన్న కేసీఆర్ ని కలిశారు. ఆయనతో కలిసి పనిచేయడం ఇక దేవుడు ఖచ్చితంగా నాకు చెప్పి పంపించారు, ఖచ్చితంగా మీతో కలిసి పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాననే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడిన విధానం మనం చూస్తా ఉన్నాం. ఇక దానికి సంబంధించి ఆయన పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తా ఉంది. దాదాపు 20వ తారీఖు నాడు ఇదే జగిత్యాలకు సంబంధించి మోతే గ్రామంలో 1,00,000 మందితో పైగా జన సమూహం మధ్యలో ఇటు కేసీఆర్ సమక్షంలో ఇక జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు ఇక బహిరంగంగానే చెప్తా ఉన్నారు. ప్రధానంగా దానికి సంబంధించి ఈ రోజు స్థల పరిశీలనకు సంబంధించి అంటే అక్కడ జిల్లా అధ్యక్షులుగా విద్యాసాగర్ రావు ఉన్నారు. విద్యాసాగర్ రావు అదేవిధంగా సీనియర్ నాయకులంతా కూడా మాజీ మంత్రి కొప్పులేశ్వర్ లాంటి వాళ్ళంతా కూడా వెళ్లి స్థల పరిశీలన చేశారు. ఖచ్చితంగా ఈ 20న సభ ఉండబోతుంది. ఆ సభకి సంబంధించి ఎలాంటి కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి చాలా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, దాంతో పాటు జీవన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ అంటే ఏ పొజిషన్ ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ లో, అదేవిధంగా బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయన ఎలాంటి మూమెంట్ చేయబోతున్నారు అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు చర్చకు వస్తా ఉన్నాయి. ఇక మార్పు రావాలంటే కూడా కేసీఆర్ రావాలనేది కూడా, రేవంత్ రెడ్డి పోవాలనేది. అండ్ ప్రశాంత్ ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే బీఆర్ఎస్ కి ఉద్యమ కాలం నుంచి కూడా కరీంనగర్ నుంచి కాస్త సెంటిమెంట్ ఉంది అనేది మనందరికీ తెలిసిందే. సో చాలా సార్లు కూడా కేసీఆర్ ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు అంటే అనుకోని విధంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరటం, అక్కడ ఒక సభను నిర్వహించటం, సో ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? రైట్ వంశీ, మన నిజంగానే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ మూమెంట్ అనేది, తెలంగాణ ఉద్యమం ఇటు కేసీఆర్ ఇక్కడ ఉప ఎన్నిక, కేసీఆర్ రాజీనామా, కరీంనగర్ నుండి ఎంపీగా ఉన్న కేసీఆర్ రాజీనామా, తర్వాత ఉప ఎన్నిక, ఇదంతా కూడా మనకు తెలుసు. అప్పుడే 2014లోనే తెలంగాణ ఇటు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డ 2014లోనే జీవన్ రెడ్డిని మేము పార్టీలోకి ఆహ్వానించాము. కేటీఆర్ వ్యాఖ్యలు చూసాం, మనం ఆహ్వానించాము. ఖచ్చితంగా ఆయన అప్పుడే వస్తారని అనుకున్నాం, కానీ రాలేదు అనేది కూడా ప్రధానంగా ఆయన
చెప్పిన పరిస్థితి, ఖచ్చితంగా కలిసి పనిచేద్దామని చెప్తున్న పరిస్థితి. అయితే ఉమ్మడి కరీంనగర్ అనేది ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇన్ఫాక్ట్ చూపిస్తుంది. రాజకీయ పరిణామాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం నుంచి కూడా, తెలంగాణ ఉద్యమమే ఇది కేంద్ర బిందువుగా ఇటు రాజకీయాలు నడిచిన పరిస్థితి కనబడ్డది. కురరుద్దులు రాజకీయ నాయకులంతా కూడా ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వారంతా కూడా ఈ కార్యకలాపాలంతా కూడా, రాజకీయ కార్యకలాపాలంతా కూడా ఇక్కడ నుండే నడిపించిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికైతే ఇప్పుడు జగిత్యాలలో జీవన్ రెడ్డి ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ లో చేరడం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ కి ఖచ్చితంగా కొంత నష్టం చేకూర్చే పరిస్థితి అదేవిధంగా బీఆర్ఎస్ ఒక స్ట్రెంత్ అవబోతుంది అనేది కూడా స్పష్టంగా ఈ సభ ద్వారా తెలవబోతుంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.